రైతు సోదరులందరికీ నమస్తే. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా ఈ దళారుల వ్యవస్థ మాత్రము మారడం లేదు. అనేక రకాలుగా ఏదైనా ఒక రోగం పడుతుంది వరికి అంటే దాదాపు ఇప్పటికీ ఒక 4 నుంచి 5 రకాల మందులు స్ప్రే చేయాల్సి వచ్చింది. ఎవరి దగ్గరికి పోతే ఇది మంచిగా ఉంది, అది మంచిగా ఉంది, ఈ ఫార్ములా మంచిగా ఉంది, ఆ ఫార్ములా మంచిగా ఉంది అని చెప్తున్నారు. ఏ ఫార్ములా కొట్టినా ఎట్లా పడినది అట్లా పడవుతుంది. ఈ వ్యవసాయం చేయన్నా అద్దాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సేంద్రియ పద్ధతిని కొంచెం అనుసరిస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పూర్తి వరకన్నా వచ్చింది. దాదాపు 10 రకాల మందులు స్ప్రే చేయాల్సి ఇప్పటికి దాదాపు ఇప్పటికే ఈ మందులకే దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు చేసినాము. ఎలాంటి పాయిదైతే లేదు. రైతు సోదరులు కొంచెము గ్రహించవలసిన అవసరం ఉంది. భూములు మొత్తం ఈ ఫర్టిలైజర్ కెమికల్కు నాశనం అయిపోయినాయి. ఇప్పటికే మనం తినే తిండి 100% పొల్యూట్ అయిపోయింది. ఇప్పటికైనా మనం వాని మాటలు వీని మాటలు సోషల్ మీడియా ప్రమోషన్లు నమ్మి వ్యవసాయాల మీద పెట్టుబడి అడ్డగోలు పెట్టొద్దు. వాని నమ్మి వీని నమ్మి వాని కంపెనీ మంచిది, వీని కంపెనీ మంచిది. వాడు డెవలప్ అవుతుండు, రైతులు డెవలప్ అయిన సిద్ధాంతాలు ఏడ కనబడతావు మనకు. ఇప్పుడు రైతు డెవలప్ అయినట్టు కనబడుతుండా? ఇన్ని ఏళ్ళ వచ్చిన కంపెనీలన్నీ నెంబర్ 1 నెంబర్ 2లకు వచ్చినాం మేము మార్కెట్లో అని చెప్తున్నారు. కానీ రైతు కూడా నెంబర్ 1లకు వచ్చినాము, నెంబర్ 2లకు వచ్చాము మేము తోటవాడి అని చెప్పినాడు ఉన్నాడా? ఏం లేదు. మనం కూడా లాగుడు తగ్గించుకోవాలి. ఇప్పుడు మేము దాదాపు 10 మంది దగ్గర సజెషన్ తీసుకొని మందు స్ప్రే చేసి కైకిలో పెట్టి స్ప్రే చేసినా కానీ ఏం లాభం లేకుండా పోయింది. మళ్ళీ గది ఆర్గానిక్ వచ్చినాము. ఆర్గానిక్లను కొంత మెరుగు కనిపిస్తుంది. ఇప్పటికైనా రైతు సోదరులు గ్రహించి మనం అందరం ఆర్గానిక్ కొంచెం అవగాహన చూపెట్టాలి. అని టోటల్ ఆర్గానిక్ పోదామంటే ఇంటర్వ్యూ మనకు రిజల్ట్ అయితే రాదు. ఫస్ట్ మన భూమిని మనం మార్చాలంటే ఎంతో కొంత ఇప్పుడు కెమికలైజ్ వాడుతున్నాము, యూరియా వాడుతున్నాము. దానిలో పరంగా మనం ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడదాము. లేకుంటే జీవామృతం లాంటి కొంచెం వాడి భూమిని మెరుగుపరుచుకునే విధానానికి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.